హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా బెంగళూరు పిల్ల. మేమైతే బెంగళూరు నుంచి తిరుమలకి బయలుదేరామండి. తిరుమలకి బయలుదేరినాక ఫస్ట్ తిరుపతికి రావాలి కదండి. తిరుపతికి వచ్చిన వెంటనే వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు, చెకింగ్ అనమాట. చూడండి, అక్కడ అస్సలు మనము బయలుదేరినాము వెంటనే అక్కడ స్టాప్ అయిన వెంటనే వచ్చేస్తారు చెకింగ్ అనేసి. ఇంకా సరే అక్కడ అందరూ స్టాండింగ్లో ఉన్నారు, అందరూ స్టాండింగ్లో ఉన్నారు. అక్కడ నియరెస్ట్గానే పిల్లలు దిగారు. చాలా క్రౌడ్గా అనిపిస్తుంది. అంటే అక్కడ అందరూ కారు నిలబెట్టేసి దిగింటారు కదా, లేడీస్ కానీ పిల్లలు కానీ. అందరు నియరెస్ట్గా దగ్గర చూడండి. ఆ బొడ్డోడు ఎలా చూస్తున్నాడో. అజ్జి కూడా పక్కనే ఉన్నది. భయం వేస్తుంది. కొంచెం సైడ్కి పోండి అమ్మా అన్న కూడా వెళ్ళట్లేదు వాళ్ళు. సరే, అది అయిన తర్వాత మనం బయలుదేరామన్నమాట. సో అక్కడ వెళ్ళాక ఇంకా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేచర్ అయితే చూడండి. మనం కిందికి చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అక్కడ నుంచి కిందికి ఇండ్లు కనపడుస్తున్నాయి కదా తిరుపతిది. ఎంత అసలు ఒక్క ఇసుకేస్తే రాళ్ళు అనేటట్లు ఉన్నది ఇండ్లంతా మొత్తం. ఇది మనము తిరుమలకు బయలుదేరే దారి అనమాట. చూడండి, అక్కడ మంకీస్ ఉన్నాయి, ఎంత బాగున్నాయి అసలు. అయితే నాకైతే భయం వేస్తుంది, కానీ ఇష్టం అవుతుంది. దిగేసి దానిలో ముట్టుకుందాం అనిపించింది, కానీ మా వారు వండుకొని వద్దు, అవి కరుస్తాయి అని చెప్పారు. నాకైతే దాంతో ఆడుకోవాలనిపిస్తుంది, కానీ వద్దు. అక్కడ దిగితే కొంచెము అన్ని వెహికల్స్ వస్తుంటాయి కదా, అక్కడ వేరే డేంజరస్ ఏరియా కదా. సో ఫాస్ట్గానే వెళ్ళాలి, కానీ పక్కనే వెహికల్స్ వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి అక్కడ. ఎందుకంటే అక్కడ తెలుసు కదండి మీకు కూడా, అక్కడ యాక్సిడెంట్ జోన్ అనేసి అదంతా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి, అతి చేయకూడదు అని చెప్పారు కదా ఆయన. సరే, నేను ఏం చేయలేదు. చూడండి, కోతులు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. దాని మూతి చూడండి ఎట్లా ముద్దుగా ఉన్నాయి, ఆడుకుందాం అనేలాగా. కానీ మా వారు నా కోసం కొంచెం సేపు నిలబెట్టేసి చూడు అద్దం వేసుకొని చూడు, అద్దం తీయొద్దు, మళ్ళీ అవి లోపలికి వస్తాయి అని చెప్పారనమాట. సరే అని చెప్పేసి నేను అలాగే సరే అన్నాను. ఇంకే తిరుమలకి అయితే ఎంట్రీ అయిపోయాము. మై గాడ్, చూడండి ఎంత బాగుందో. దీని ఎంట్రీ ప్లేస్ అనమాట. ఇది స్టార్టింగ్ ఎంట్రీ అనమాట. సబ్స్క్రైబ్, లైక్, షేర్.